కామారెడ్డిలోని జీవన్దాన్ స్కూల్లో చిన్నారిపై అత్యాచార యత్నం ఘటన నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టుగా జిల్లా ఎస్పీ సింధు శర్మ తెలిపారు. బాలిక శరీరంపై భౌతిక గాయాలు లేవన్నారు. స్కూల్ వద్ద ఘర్షణలో 4 పోలీసులు గాయపడ్డారని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులని ప్రజలు నమ్మొద్దన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తున్న 2 వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్టుగా ఎస్పీ తెలిపారు. ఒక 6-year-old పేరెంట్ కంప్లైంట్ మీద మనం ఒక 65 BNS అంటే రేప్ అండ్ పోక్సో మైనర్ అమ్మాయి కాబట్టి పోక్సో చట్టం కింద మనం FIR రిజిస్టర్ చేయడం జరిగింది. మనము అక్యూజ్డ్ ఎవరో వెంటనే అసర్షన్ చేసి తనని కస్టడీలోకి తీసుకున్నాము అండ్ DSP ర్యాంక్ అధికారిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ని నియమించడం జరిగింది అండ్ ఆయన అక్యూజ్డ్ని రిమాండ్ చేయడం జరిగింది. ఇది 1 day అయినా కాబట్టి ఇన్వెస్టిగేషన్ ఏదైతే ఉందో సైంటిఫిక్ లైన్స్ మీద మనం కంప్లీట్ చేస్తున్నాము. ఎనీ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్, CCTV ఫుటేజ్, ఎనీ అదర్ ఎవిడెన్స్ దట్ ఈస్ దేర్, ప్రాపర్ సైంటిఫిక్ లైన్స్ మీద మనం ఇన్వెస్టిగేషన్ అంతా తొందరలో కంప్లీట్ చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తాము. అసాల్ట్కి సంబంధించిన మనకి ఫిజికల్ ఇంజురీస్ ఏమీ లేవు మెడికల్ రిపోర్ట్. సో ఎటువంటి రూమర్స్ వీ షుడ్ నాట్ బిలీవ్. అలా రూమర్స్ స్ప్రెడ్ చేయడము, ఫాల్స్ విషయాలని తెలిసి కూడా మనం ఇతరులకు సర్క్యులేట్ చేయడము, ఇతరులను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెట్టడం ఇవన్నీ చట్ట ప్రకారం ఉండడం. సో వీ విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ ఆల్ సచ్.